శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025వ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను పరిశీలించినట్లయితే సింహంలో కుజకేతువుల యొక్క యుతి జరుగుతోంది. అలాగే కర్కాటకంలో రవిబుధుల యొక్క యుతి జరుగుతోంది. అంటే కర్కాటక రాశిలో బుధాదిత్య యోగం, కుజకేతువుల యొక్క యుతి ఏదైతే ఉందో ఇది పిశాచి యోగం అంటారు. ఈ రెండు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటితో పాటుగా కుంభంలో రాహువు, మీనంలో శని, వృషభంలో శుక్రుడు, మిథునంలో రవిగురుల యొక్క సంచారం కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహ గతులను కనుక పరిశీలించి చూసినట్లయితే తులారాశి వారికి అధిక భాగం శనిగ్రహ శుభ సంచారం రీత్యా అత్యధిక శుభ ఫలితాలు రాబోతున్నాయి. అయితే కొన్ని విషయాల్లో తులారాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. కొంతమంది విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి. అది ఎందుకు వస్తాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తులారాశి వారికి 6ంట శని సంచార రీత్యా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. 6ంట కానీ 3ంట కానీ 11వ స్థానంలో కానీ శని సంచరించేటట్లయితే గోచార రీత్యా శని అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు. అందున తులారాశికి రాజయోగ కారకుడైనటువంటి శని అత్యంత శుభఫలప్రదాత అవుతున్నాడు. కనుక తులారాశి వారికి శనిగ్రహ సంచార రీత్యా గతంలో చేసినటువంటి రుణాలను తీర్చుకోవడానికి తగిన అన్ని అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి లభిస్తుంది. శత్రువుల మీద సునాయాసంగా విజయం సాధిస్తారు. అలాగే గతంలో ఏదైనా సరే కొత్త ప్రాజెక్ట్ కోసం రుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసి కొంత ఫెయిల్ అయి ఉంటే ఈ మాసం అది ఖచ్చితంగా సఫలీకృతమయ్యే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా తులారాశి వాళ్ళకి కొన్ని రకాల మంచి శుభ ఫలితాలు కూడా లభించబోతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘరోగులకి కొంత ఉపశమనం లభిస్తుంది. అలాగే గురుగ్రహ సంచార రీత్యా సువర్ణాభరణ ప్రాప్తి కలుగుతుంది. అలాగే నూతన వస్త్ర వాహనాలని కొనుగోలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ తులారాశి వారికి ఈ మాసం లభించబోతున్నాయి. అట్లాగే మరి ముఖ్యంగా మిగిలినటువంటి గ్రహాలను గనక పరిశీలించినట్లయితే కొన్ని ఇబ్బందులు కూడా గోచరించబోతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఈ తులారాశి వారికి గనక జ్యేష్ఠ భ్రాత అంటే సోదరుడు ఎవరైనా ఉంటే వాళ్ళ రీత్యా కొంత ఇబ్బందికరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్నేహితుల రీత్యా కానీ వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ కొంత వివాదాలు తలెత్తేటువంటి పరిస్థితులు పుష్కలంగా గోచరిస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరిగా ఈ సర్పదేవతారాధనని జరిపించటం, అలాగే మోపిదేవి, శ్రీకాళహస్తి వంటి సర్పక్షేత్రాలను సందర్శించడం చేయాలి. వీళ్లలో ఎవరికైనా సరే పాపగ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉన్నా, అలాగే కుజకేతువులకి సంబంధించిన గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటే ఈ ఇబ్బందులు కొంత అధికంగా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రాణ స్నేహితుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ రవిబుధుల యొక్క స్థితిరీత్యా మీరు చేసేటువంటి వృత్తిలో మంచి తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు. మీ యొక్క మేధస్సుతో మీరు చేసేటువంటి వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు తులారాశి వాళ్ళకి ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. అవివాహితులైనటువంటి తులారాశి వాళ్ళకి ఈ మాసం కూడా వివాహ యోగ్యమైన కాలమే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే మంచి సంబంధాలు కూడా కుదిరే అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామితో గతంలో ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలని కొంచెం సామరస్యంగా, అలాగే గొడవలు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తులారాశి వాళ్ళ మీదే సుస్పష్టంగా గోచరిస్తోంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా ఇక్కడ సంతానపరమైనటువంటి అంశాల్లో కొంతమందికి మాత్రం కొంత ఇబ్బందులు తలెత్తుతాయి. సంతానం మీ మాట వినకపోవటం, మొండికి తిరగటం, లేదా వాళ్ళ యొక్క పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవటం, ఇవన్నీ కూడా మానసికంగా కొంత ఆందోళనకి గురి చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి.
వీటిల్లో ఏ రకమైన ఇబ్బంది ఎవరికి వచ్చినా కూడా ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. లేదా విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి క్షేత్రాన్ని ఈ రాహుకాలంలో దర్శించేటట్లయితే ఈ సంతానపరమైనటువంటి బాధల నుంచి ఈ మాసం తులారాశి వాళ్ళు చక్కగా తప్పించుకోగలుగుతారు. ఇకపోతే ఈ తులారాశి వాళ్ళ జాతకరీత్యా అధిక భాగం శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు తులారాశి వాళ్ళు తెలుసుకోవటం అనేటువంటిది చాలా మంచిది. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మాసం ప్రతి విషయంలోనూ మనసులో కొంచెం కంగారు, భయం, విసుగు తొందరగా వస్తూ ఉంటాయి. దాని నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నం చేస్తారు. ఈ మనసులో ఉన్నటువంటి కంగారుని బయట కనపడనీయకుండా ఉండేలాగా ప్రయత్నం చేసి ఈ విషయంలో సక్సెస్ సాధించడం అనేటువంటిది జరుగుతుంది. పెద్ద పెద్ద పనుల్ని ఆర్భాటంగా మొదలు పెడతారు. గెలిచే వేళకి చివరి నిమిషంలో ఆ పనులన్నింటినీ అక్కడికక్కడ వదిలేసి పారిపోవాలనేటువంటి మనస్తత్వం అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఇది కూడా ప్రయత్నపూర్వకంగా మానుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ మాసం స్త్రీ మూలకంగా, ముఖ్యంగా తల్లిగారి కారణంగా కానీ, జీవిత భాగస్వామి కారణంగా కానీ కొంత ఆర్థిక ఇబ్బందులు, కొంతమేర మానసికంగా ఇబ్బంది కలగటం, ఘర్షణపూరితమైనటువంటి వాతావరణాలు ఏర్పడటం, ఇవి కొంత ఇబ్బందిని కలుగజేస్తాయి. అలాగే ప్రతి పనిలోనూ ప్రతి విషయాన్ని గమనించి ఆచితూచి అడుగేయటానికి కానీ ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో భాగంగా ఏ విషయంలోనూ తొందరగా ఒక నిర్ణయానికి రాలేకపోతారు. తద్వారా చేసేటువంటి పనుల్లో పురోగతి కుంటుపడే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసంలో అధిక భాగం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి కనుక ఏమాత్రం తడబడాల్సిన పని లేదు. ప్రతి పనిలోనూ ముందుకి వెనక్కి 10 సార్లు ఆలోచించుకునేటువంటి మనస్తత్వాన్ని మీరు వదిలిపెట్టడం అనేటువంటిది చాలా మంచిది. ఇకపోతే సమాజంలో జరిగేటువంటి అక్రమాలని, అన్యాయాల్ని, మోసాలని చూసి చాలా మానసికంగా ఆందోళనకి గురవుతూ ఉంటారు. ఇది కలియుగం కనుక ఇటువంటివి సర్వసాధారణంగా జరుగుతాయని మీ మనసుకు మీరే సర్ది చెప్పుకోవటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ మాసం మరొక చిన్న ఇబ్బంది మీకు వచ్చే పరిస్థితి ఉంది. చేసినటువంటి చిన్న చిన్న తప్పులకు కూడా అతిగా బాధపడి ప్రతి విషయాన్ని కొంచెం ఓవర్ థింకింగ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. దీనివల్ల మీ ప్రొడక్టివిటీ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా తగ్గిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ తులారాశి వారికి నమ్మిన స్నేహితుల్లోనే మోసం చేసేటువంటి పరిస్థితి కనపడుతోంది. అంటే మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్లే మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. సమాజంలో అక్రమంగా అడ్డగోలుగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు, అడ్డగోలుగా ధన సంపాదన చేసినటువంటి వాళ్ళు, అక్రమ మార్గాల్లో సంపాదించి మీ ఎదురుగా తొడగొడుతూ తిరగటం అనేటువంటిది మీకు కొంత బాధాకరమైనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. అయినప్పటికీ కలిధర్మాన్ని అనుసరించి మీరు వాళ్ళని ఏమనకుండా మీ పని మీరు చేసుకోవడం మీద మాత్రమే మీరు ఫోకస్ చేయడం అనేటువంటిది ఈ మాసం చాలా అవసరం. వాళ్ళు ఈ విషయం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు చేసేదే వెధవ పని, కానీ దానికి మీలాంటి వాళ్ళ యొక్క చేతగాంతనం అని చెప్పి దెప్పిబొడవటం లేదా అవహేళన చేయడం, ఇటువంటి అవమానాలు జరిగే అవకాశం ఉంది. కనుక ఈ విషయాల్లో వీలైనంత వరకు అటువంటి చిన్న చిన్న విషయాలని వదిలిపెట్టి మీ అంతటా మీరుగా మీ ప్రొఫెషన్లో, మీ రంగంలో, మీ వృత్తిలో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది చాలా ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. మరిన్ని శుభ ఫలితాలు కలగటం కోసం తులారాశి వాళ్ళు తప్పనిసరిగా రాహుకి సంబంధించి, కుజకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అలాగే ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా సూర్య నమస్కారాలు చేయటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. కనుక నేను చెప్పినటువంటి అన్ని విషయాల్ని పరిశీలించి ఈ తులారాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.